గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ సర్కార్. గ్రేటర్ ప్రజల మనసులో సైతం మేమే ఉన్నాము అని చాటి చెప్పే అవకాశం కోసం తహతహలాడుతోంది కాంగ్రెస్ పార్టీ. నగర ప్రజల మనసు గెలుచుకునేందుకు లక్ష్యంగా 100 రోజుల ప్రణాళికతో ముందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ ఫార్ములా సక్సెస్ అయ్యేనా? ఇంతకీ ఈ 100 రోజుల ప్రణాళిక ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుండి హైదరాబాద్ మేయర్ పీఠంపై భారత రాష్ట్ర సమితి ఎంఐఎం పార్టీలదే హవా. 2 టర్ములు హైదరాబాద్ మేయర్ సీటును కారు పార్టీనే దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక వచ్చిన సర్పంచ్ ఎన్నికలు మున్సిపాలిటీల్లో హస్తం పట్టు నిలుపుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో కూడా హస్తం హవా చూపించాలని తహతహలాడుతోంది. ఇప్పటికే హైడ్రా మూసీ పేరుతో రేవంత్ సర్కార్ మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూలుస్తోందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వీటన్నింటినీ హైదరాబాద్ ప్రజలు మర్చిపోయేలా హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పేందుకు జీహెచ్ఎంసీలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ కి ప్రస్తుతం సర్కారు సిద్ధమైంది. 100 డేస్ యాక్షన్ ప్లాన్ కి ప్రస్తుత సర్కారు సిద్ధమైంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఈ యాక్షన్ ప్లాన్ నిర్వహించేందుకు రోజువారీ ప్రణాళికలు రూపొందించాల్సిందిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనర్లకు సూచించారు. ప్రజా భాగస్వామ్యంతో వెళ్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారొచ్చనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పారిశుధ్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యమివ్వడంతో యాక్షన్ ప్లాన్లో ఈ అంశానికి ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. దీంతో పాటు దోమల నివారణ, రోడ్లు, మౌలిక వసతులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ 3 భాగాలుగా విడిపోయి సైబరాబాద్, మల్కాజ్గిరిగా మరో 2 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వికేంద్రీకరణతో ప్రజలకు సదుపాయాలు మెరుగుపడతాయని చెప్పాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందుకు 100 డేస్ యాక్షన్ ప్లాన్ సరిగ్గా ఉపయోగపడుతుందని భావిస్తోంది రేవంత్ సర్కార్. వేసవి ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా ప్రజలకు కొత్త కార్పొరేషన్లలో పాలన కనిపించాలంటే సరైన యాక్షన్ ప్లాన్ అవసరమని దీన్నెంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం స్వచ్ఛ హైదరాబాద్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరాన్ని 425 లొకేషన్లుగా విభజించి కొన్ని రోజుల పాటు నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, గవర్నర్ నరసింహన్ సైతం స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొన్నారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ సైతం 100 డేస్ యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన 3 కార్పొరేషన్లలో సమీక్షా సమావేశాలు నిర్వహించిన సీఎం రేవంత్ పారిశుధ్యం లోపిస్తే అధికారులను స్పాట్లోనే సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ ఇప్పట్నుంచే హైదరాబాద్ పీఠంపై పెట్టారని అర్థమవుతుంది. మరి ఈ యాక్షన్ ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మేరకు మేలు చేస్తుందో చూడాలి.